పిల్లల పెంపకంలో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ పడతాయండి. అప్పటికప్పుడు ఆ పిల్లల మనస్తత్వాన్ని మీద చాలా ఎఫెక్ట్ చూపించేస్తాయి. అంటే వాళ్ళు నెగటివిటీలోకి వెళ్ళిపోవడం, నేను ఇక ఇంతేనా, ఎందుకు పనికిరానా, అమ్మా నాన్న ఇలాగ అంటున్నారంటే నా పరిస్థితి ఏంటి, ఇలా ఉంటుంది. ఇక తర్వాత భవిష్యత్తు మీద అది ప్రభావం చూపించేసి వాళ్ళు కుచించుకుపోవడానికి, అంటే కాస్త చొరవగా ఉండలేకపోవడానికి. చొరవ తెలుసు మీకు, చొరవ అనేది ఒక్కటే మనిషిని ఏ లెవెల్కి తీసుకెళ్తుందో. ఎంతో తెలివితేటలు ఉంటాయి, అద్భుతంగా చదువుతారు, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది, మంచి డిగ్రీలు ఉంటాయి, కానీ అక్కడే ఆగిపోతారండి. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అంటాను చూడండి. అంటే అదే ఉద్యోగంలో పెద్దగా ఎదుగుబదుగు లేకుండా ఉంటుంది, వెరీ లైట్ గ్రోత్ ఉంటుంది. కానీ వీడికంటే కాస్త తక్కువ తెలివితేటలు ఉన్నవాడు చొరవతో, కేవలం చొరవండి. అంటే చొరవ అనేది ఒక స్కిల్ అనేది మనం నేర్పడం మానేసాం పిల్లలకి. ఆ చొరవ ఉన్నవాడు ముందుకు వెళ్ళిపోతాడు. చొరవ అంటే మరేం కాదండి, చిన్న రిస్క్. జీవితంలో చిన్న రిస్కులు కూడా తీసుకోవడం ఎలా అనేది మనం పిల్లలకి అలవాటు చేయట్లేదు. గుర్తుంచుకోండి, చాలా కంఫర్టబుల్గా పెంచుతున్నాం. ఏది హెలికాప్టర్ పేరెంటింగ్ అంటున్నాం కదా ఈ మధ్య. అంటే హెలికాప్టర్ లాగా పైనుంచి చూస్తూ వాడికి ఏది కావాలో ఆ టైంకి అది అన్నీ ఇచ్చేస్తాం మనమే. అన్నీ, అరే షూస్ వేసుకోలేడేమో మనమే వేసేస్తాం, బ్యాగ్ సర్దుకోలేడేమో మనమే సర్దేస్తాం, తినలేడేమో మనమే తినిపించేస్తాం, ఆటకెళ్తే దెబ్బలు తగులుతాయేమో మనమే వెనకాలండి జాగ్రత్తగా నాన్న చిన్ని పప్పి అనుకుంటూ ఆడి చుట్టూ తిరుగుతాం. మీకు అర్థమైంది కదా, ఎన్ని అంటే అన్నీ చేస్తామండి. అన్నీ వాడికి కాస్త స్వతంత్రత ఇస్తే, కాస్త వాడిని వదిలేస్తే తగిలించుకొనివ్వండి. చిన్న దెబ్బలు తగిలించుకుంటాడు, చిన్న మాటలు అనిపించుకుంటాడు, స్ట్రగుల్ అవుతాడు. అందులోంచే కదండి వెదగాలి. మరి పిల్లలు ఎలా ఎదుగుతారనేది మీకు తెలుసు. నిరంతర సంఘర్షణలో నుంచే ఏదైనా కానీ కొత్త విషయం పుడుతుంది. మరి ఆ పిల్లల విషయంలో ఆ సంఘర్షణ పడే అవకాశం మనం పిల్లలకి ఇవ్వట్లేదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ పిల్లలతో ఎలా ఉన్నారు? అంటే అన్ని కంఫర్ట్స్ ఇస్తూ ఇంకా ఇద్దాం అనుకుంటున్నారా? లేదు, పిల్లాడిని కాస్త వదిలేద్దాం, టెస్ట్ చేద్దాం. ఏది అక్కడ వజ్రాల వ్యాపారి మీకు తెలుసు కదండి. గుజరాత్లో సూరత్లో ఒక వజ్రాల వ్యాపారి, కుటుంబాలే ఓ పద్ధతి ఫాలో అవుతూ ఉంటాయి. ఏం లేదు, ఒక వయసు వచ్చాక వాడిని నువ్వు బయటికి వెళ్ళి నెల 2 నెలలు ఉండిరా నాయనా, ఈ కుటుంబం పేరు కానీ ఏమీ ఎక్కడ వాడుకోకూడదు, ₹1 కూడా నువ్వు ఇక్కడి నుంచి ఇంట్లోంచి తీసుకెళ్ళకూడదు అన్నట్టే. అంటే కట్టుబట్టలతో ఏదో ఛార్జీ డబ్బులు ఇచ్చి రైలు ఎక్కిస్తే వాళ్ళు దేశం కానీ దేశం, రాష్ట్రం కానీ రాష్ట్రం, అంటే ఆ రాష్ట్రంలో కూడా ఉండకూడదు, కండిషన్ పెడతారండి. ఎక్కడ కుటుంబం పేరు చెప్పుకోకూడదు. వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటాడా, ఎక్కడైనా మరి పాచి పని చేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడనేది ఇక వాడిష్టం. కానీ వాడికి జీవితం తెలిసి వస్తుంది అంటారు చూడండి. అంటే అప్పుడు దాకా కూడా తెలియలేదా అంటే కొత్త జీవితం పరిచయం చేయడం వాళ్ళ ఉద్దేశం అండి. అంటే అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకొని ఆ సామ్రాజ్యాన్ని కాపాడాలి అనుకుంటే, ఈ పిల్లాడి ఎదగాలి అనుకుంటే వాళ్ళు మొదటి నుంచి అలా పెంచుతూ ఇంకా బయట ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తున్నారండి. సరే, మనం బయటికి ఎలాగో పంపలేం, అంత ధైర్యం చేయలేం, కానీ ఇలా పెంచగలమేమో కదా, ఆలోచించండి ఒక్కసారి. ఇదొకటి. రెండోది, చిన్న విషయాలకండి. అరే ఏంటి పిల్లాడు ఇలా ఉన్నాడు, వీడికి ఏవీ రావట్లేదేంటి, మందబుద్ధా, ఇలా అయిపోతున్నాడేంటి అనుకుంటాం. మందబుద్ధే. ఎందుకంటే మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కనీసం పేరెంట్స్, ఇప్పుడు ఎవరైతే 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఇది షేర్ చేయండి. నాకు తెలిసి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన ఫాలోవర్స్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా చెప్తున్నానండి. వాళ్ళ మైండ్ నమ్మైపోవడానికి మనం కారణం అయ్యామండి. ఏది కొన్ని రకాల గేమ్స్, కొన్ని రకాల ఛానల్స్, అసుచ్చు టీవీ అని, అదని ఇదని, వన్ సైడ్ కమ్యూనికేషన్ ఉంటుంది. వాడికి రెస్పాండ్ అవ్వడం తెలియదు, అది వెంటనే తెలవటం వల్ల కూడా ఇది ఆ బ్రెయిన్ని షార్ప్గా వాడలేకపోతున్నారు. మనకేమో చిరాకు వచ్చేస్తుంది. ఏంటి వీడు ఇలా ఉన్నాడు, ఎంత డల్గా ఉన్నాడు, ఈ చిన్న విషయం కూడా నేర్చుకోలేకపోతున్నాడు. ఇట్లా అండి. రీసెంట్గా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూశాను. ఇది రియల్ లైఫ్ అయితేనే మనకి బాగా నాటుతాయి కదా. అలాగా నన్ను మామూలుగా అంకెలు నేర్పిస్తున్నాడు ఒక తండ్రి. అంకెలు నేర్పిస్తున్నాడు. ఏది 1వ తరగతి పిల్లాడికి, ఆడికి అంకెలన్నీ వచ్చేసు నేర్పిస్తున్నాడండి. చెప్తున్నాడు 48 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. 48 తర్వాత ఏంటి అంటే 49 అని చెప్పాడు. 48 ముందేంటి అంటే చెప్పలేకపోయాడండి. 48 ముందేంటి అంటే చెప్పలేకపోయాడు. అసలు ఆశ్చర్యం వేసింది, విసుక్కున్నాడు, కోపపడ్డాడు. కానీ మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ కాస్త లోపలికి వెళ్ళి ఆలోచిస్తే వాడు అంకెలు ఒకసారి రాయమన్నాడు. వాడు ఇలా రాసుకొచ్చేసాడండి. అంటే పైనుంచి కిందకి, ఇక్కడ పైన కింద అని ఉంటుంది కదా, పక్కన రాసుకురాలేదు. అంటే మనం ఏం చెప్పాం, వెనకేంటి ముందేంటి అని అడిగాడు కదా. సో అప్పుడు తర్వాత ఏం చేశాడంటే